వాటర్ సీపేజ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ స్టెప్ మనము టైల్స్లో ఎగ్జిస్టింగ్ గ్రౌటింగ్ ఏదైతే ఉందో అది ఇలా బ్లేడ్స్తో కట్ చేసుకుంటామండి. ప్రతి టైల్ రైట్ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్తో ఆ కట్ చేసిన పౌడర్ అంతా దాంట్లో గ్యాప్స్లో నుంచి ప్రాపర్గా వెళ్ళిపోయేలాగా క్లీన్ ఉంటాం. తర్వాత కొద్దిగా క్లాత్తో డ్రై చేసుకొని తర్వాత టేప్స్ ఇలా ఎక్కడెక్కడైతే మనం కటింగ్ చేసామో దాని చుట్టూ రైట్ రౌండ్ ఇట్లా టేప్స్ పెట్టుకుంటాం. బాత్రూమ్స్లో, బాల్కనీస్లో ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో ఈ టేప్స్ పెట్టడం ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కెమికల్ ఫిల్లింగ్ చేస్తాం. ఇది పెట్టడం రీజన్ ఏంటంటే మనకి కెమికల్ అనేది టైల్స్ మీద పట్టేసుకొని తర్వాత ఇది పెట్టకపోతే ప్రాపర్ లుక్ రాదండి, అలైన్మెంట్ ప్రాపర్గా ఉండదు. సో ఇవన్నీ పెట్టి కెమికల్ వేసిన తర్వాత తీసేస్తే మనకి అలైన్మెంట్ ఈ విధంగా నీట్గా లుక్ కనిపిస్తుంది. బాల్కనీస్ కానీ బాత్రూమ్స్లో కానీ సో ఇట్లా నీట్గా అలైన్మెంట్ ఇలా రావాలంటే సో ఈ ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు.